జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి, మంత్రిమండలి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి. ఆన్సర్ ఆప్షన్ సి, ప్రధానమంత్రి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ కాలం ఎన్ని సంవత్సరాల వయసు వరకు ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 65 సంవత్సరాలు. ఇటీవల భారతదేశం 2026-28 కాలానికి ఏ యుఎన్ సంస్థకు ఎన్నికైంది? ఆప్షన్ ఏ, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి. ఆప్షన్ బి, యునెస్కో. ఆప్షన్ సి, అంతర్జాతీయ న్యాయస్థానం. ఆప్షన్ డి, యునిసెఫ్. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి. దేశంలో మొట్టమొదటి సెమీ కండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ఏ భారతీయ నగరంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, హైదరాబాద్. భారతదేశంలో అత్యధిక పంట తీవ్రత గల మొదటి 2 రాష్ట్రాలు ఏవి? త్రిపుర, పంజాబ్, పంజాబ్ హర్యానా, మిజోరాం హర్యానా, హర్యానా ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ బి, పంజాబ్ హర్యానా. ఏ నెలను ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్ అవగాహన మాసంగా గుర్తించారు? ఏ నెలను ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్ అవగాహన మాసంగా గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ సి, అక్టోబర్. అక్టోబర్ను సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ SIDS మాసంగా పాటిస్తారు. సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ అనేది 1 సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న శిశువు ఆకస్మికంగా మరియు ఊహించని విధంగా మరణించడం. దీనిని కార్డ్ డెత్ లేదా క్రిబ్ డెత్ అని కూడా పిలుస్తారు. సిడ్స్ ప్రమాద కారకాలలో అకాల జననం, తక్కువ బరువుతో జననం, సిడ్స్ యొక్క కుటుంబ చరిత్ర, ధూమపానానికి గురి కావడం, నిద్ర పరిస్థితులు మరియు పేలవమైన ప్రీనేటర్ కేర్ ఉన్నాయి. భారతదేశపు బంగారు పీచుగా పిలువబడేది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, జనపనార. 2025-26 సంవత్సరానికి FICCI అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? అనంత్ గోయంకా, హర్షవర్ధన్ అగర్వాల్, సుప్రకాంత్ పాండా, అనిత్ షా. ఆన్సర్ ఆప్షన్ ఏ, అనంత్ గోయంకా. డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, జవహర్లాల్ నెహ్రూ. ద డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1942 మరియు 1945 మధ్య అహ్మద్నగర్ కోటలో నిర్బంధంలో ఉన్నప్పుడు రాశారు. ఈ పుస్తకం భారతీయ చరిత్ర, సంస్కృతి మరియు తత్వశాస్త్రంపై ఒక వివరణాత్మక దృశ్యాన్ని అందిస్తుంది. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఏ భారతీయ దగ్గు సిరప్లపై ప్రపంచ హెచ్చరిక జారీ చేసింది? రిలైఫ్, కోల్రిఫ్, రెస్పిఫ్రెష్ TR పైన పేర్కొన్నవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి, పైన పేర్కొన్నవన్నీ. మధ్యప్రదేశ్లో 21 మంది పిల్లల మరణాలకు విషపూరిత కాలుష్య సంబంధం ఉందని తేలిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 3 భారతీయ దగ్గు సిరప్లపై ప్రపంచవ్యాప్త హెచ్చరిక జారీ చేసింది. కోల్డారిఫ్, రిలీఫ్ మరియు రెస్పిఫ్రెష్ TR ఈ సిరప్లలో 48.6% డైథిలిన్ గ్లైకాల్ ఉన్నట్లు కనుగొనబడింది. ఇది మూత్రపిండాల వైఫల్యానికి కారణమయ్యే ప్రాణాంతక రసాయనం. భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ పబ్లిక్ గుడ్ ఎక్కడ ప్రారంభించబడింది? బెంగళూరు కర్ణాటక, పూణే మహారాష్ట్ర, హైదరాబాద్ తెలంగాణ, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ డి, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. ముంబై ఇటీవల బంగారు స్మగ్లింగ్ సిండికేట్ను నిర్మూలించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ గోల్డ్ రష్, ఆపరేషన్ ట్రెజర్ హంట్, ఆపరేషన్ గోల్డెన్ స్వీప్. ఆప్షన్ ఏ అండ్ బి. ఆన్సర్ ఆప్షన్ సి, ఆపరేషన్ గోల్డెన్ స్వీప్. ఔరంగజేబు అనంతరం సింహాసనం అధిష్ఠించిన
బహదూర్షి ధరించిన బిరుదు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి మొదటి షా ఆలం. ఈ క్రింది వాటిలో ఏ ప్రదేశం వద్ద వంట చేయడానికి ఎక్కువ సమయం అవసరం అవుతుంది? అలహాబాద్, భోపాల్, న్యూఢిల్లీ, సిమ్లా. ఆన్సర్ ఆప్షన్ డి సిమ్లా. ఇటీవల ఏ భారతీయ రాష్ట్రం యొక్క సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఇన్ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్ మోడల్ FAO నుండి గ్లోబల్ టెక్నికల్ గుర్తింపును పొందింది? ఆన్సర్ ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్లోని సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఇన్ మడ అడవులు పర్యావరణ వ్యవస్థలు మోడల్ ఇటీవల ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO నుండి ప్రపంచ సాంకేతిక గుర్తింపు పొందింది. ఇది ఉప్పునీటి రొయ్యల ఆక్వాకల్చర్ను మడ అడవుల పునరుద్ధరణతో మిళితం చేసే వాతావరణ అనుకూలమైన మరియు జీవనోపాధి చొరవ. సముద్రశక్తి 2025 వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఇండోనేషియా. మనిషి కిడ్నీలో ఏర్పడే రాళ్లలో అధికంగా ఉండేది కాల్షియం, మెగ్నీషియం సల్ఫేట్, సోడియం ఎస్టేట్, కాల్షియం ఆక్సలేట్. ఆన్సర్ ఆప్షన్ డి కాల్షియం ఆక్సలేట్. మనిషి మూత్రపిండాలలో ఏర్పడే రాళ్లలో ఎక్కువగా ఉండేది కాల్షియం ఆక్సలేట్. ఇవి కాల్షియం మరియు ఆక్సలేట్ అనే రసాయనాలతో ఏర్పడతాయి. సాధారణంగా అధిక ఆక్సలేట్ ఉన్న ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగకపోవడం వంటి కారణాల వల్ల ఈ రాళ్ళు ఏర్పడతాయి. 2025 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ GHI నివేదికలో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 102వ స్థానం. 2025 అక్టోబర్లో గోబీ ఎడారిలో ప్రపంచంలోని మొట్టమొదటి సౌర ఉష్ణ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిన దేశం ఏది? చైనా, రష్యా, ఇండియా, యునైటెడ్ స్టేట్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ చైనా. ఇటీవల వార్తల్లో కనిపించిన కర్నాక్ ఆలయం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ వియత్నాం, ఆప్షన్ బి ఇండోనేషియా, ఆప్షన్ సి ఈజిప్ట్, ఆప్షన్ డి ఫిన్లాండ్. కామెంట్ యువర్ ఆన్సర్స్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.